ఇలా కనబడితే చంపేసినట్టున్నారు. ఏం చేయాలి? ఈ టైంలో ఎస్కేప్ అవ్వాలంటే ఆడికి ఫోన్ చేయాలి. ఆడి కరెక్ట్గా సొల్యూషన్ ఇస్తాడు. హలో హలో ఆడు చెప్పలేడు. మన వీధిలో గూండా ఉన్నాడు కదా రౌడీ. ఉన్నాడు. ఆడు గూండా తెలియకుండా నేను ఏదో కంగారులో అలా చైన్ లాగేశాను. ఇప్పుడేమో వాళ్ళ మనుషులు వెనకతలు పడుతున్నారు. కనబడితే చంపేసినట్టున్నారా? పరిగెట్టి ఆయాసం వస్తుంది. ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా తప్పించుకోవడానికి. 2 minutes ఆగు. ఆగి ఆవేశం తగ్గుతుంది, మళ్ళీ పరిగెట్టు. చెత్తనాలా నేను అడిగింది పరిగెట్టడానికి ఐడియా ఇవ్వలేదురా. ఎస్కేప్ అవడానికి ఏదైనా ఐడియా చెప్పరా. ఎస్కేప్ అవ్వడం కానీ జోబులో చేంజ్ ఉందా? ఉంది చిల్లరది తీసే. ఊపోసారి కింద కూర్చో. కూర్చున్నా. కాలు చాపు. కాలు చాపే. ఓ కాలు ఫోల్డ్ చేయి. అమ్మా అలా అంటూనే ఉండు. ఎన్నిసార్లు అంటారు అమ్మా అమ్మా అమ్మా. ఇక్కడ ఎల్లో షర్ట్ వేసుకొని చూసావా? పసుపు షర్ట్ వేసుకుని ఇటు వెళ్ళాడు ఆడేమో. కరెక్ట్ గా చెప్పారు. ఏడీ నీకు ఎలా వచ్చింది? మన బ్యాచ్ లో అడుకునే నువ్వే ఉంటావు కదరా. చెత్తరాయాలని చెప్పని అమ్మో ఇటే వెళ్ళారు. ఎందుకు ఎస్కేప్ అవ్వచ్చు? బావగారు ఎక్కడారా? సారీ చెప్పండి. అసలు ఇది పెళ్ళేనా? అదేంటండి పెళ్లి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటారు, పెళ్లి అని అడుగుతారండి. అది కాదండి, పెళ్ళి అంటే మామిడితో చూడాలి కదండి. మీ ఆవిడతో మా దగ్గర అనుకుంటండి. పెళ్ళి అంటే నీ పంచులు ఉండాలి, తప్పే లేదు. పెళ్ళి బ్యాండ్ ఎక్కడ? బ్యాండ్ అండి మెడికల్ షాప్కి వెళ్ళాలండి తేవాలంటే. అది కాదు, మా మగ పిల్లలు వచ్చి ఎంతసేపు అయింది, ఎవరికి టీ ఇవ్వలేదట. నేను మగ పిల్లలు టీ ఇవ్వలేదు, మీరు పెళ్ళికి టీ ఇవ్వలేదు మాకు. ఒక్క నిమిషం మీరు ఏ బయటకి తాగడం టీ ఒక్క రూపాయి పెడితే వస్తా టీ. మీరేదో అన్నారు, ఏదో అడిగారు. టీనే ఉంది పెద్ద విషయం కదా. టిఫిన్ అయినా కొంచెం పెడితే. టిఫిన్ కూడా ఎంత టిఫిన్ పెట్టలేదండి మా వాళ్ళకి. టిఫిన్ లేవు సార్. గట్టి తెలుస్తుందిరా, గట్టి తెలుస్తుందిరా. అలా పడిగల ఏదో మొక్కనేసి వచ్చేస్తావు. టిఫిన్ కావాలని. మీకు ఏదో అన్నారు, ఏదో అడిగారు. టిఫిన్ చేశాను, కొంచెం గట్టిగా ఉంది. వాకింగ్ అటుపక్క బాగుంటుందని వెయిట్ చేస్తున్నాను అంతే. కానీ మరి మధ్యాహ్నం భోజనం మంచిగా పోయి మేము తెచ్చుకుంటామండి. చెప్పండి ఏమైనా కావాలంటే మర్యాద మామూలు ఉన్న మా దగ్గర. పెళ్ళి తర్వాత కొంచెం హడావిడి ఉంటే బాగుంటది కదండి. హడావిడి ఏమైందండి? హడావిడి ఏంటి? హడావిడి లేదు పెళ్ళిలోని. పెళ్ళి అంటే హడావిడి ఉండాలి. అవతల పెళ్లి కూడా ఫ్రెండ్స్ బాగా అక్కడ సాంబార్లో మోక్కడ రాలా. అరే ఈరోజు మెనూలో సాంబారే లేదురే. ఇంటికి నువ్వెవర్రా? నేను మీ అబ్బాయి ఫ్రెండ్ ని. మా అబ్బాయికి నీలాంటి ఏదో ఫ్రెండ్స్ అవ్వలేరే. ఏంటంకులు అలా అంటారు? నేను చిన్నప్పుడు మా ఇంటికి వెళ్ళేవాడిని, మీ అబ్బాయి మీ ఇంటికి వచ్చేవాడు. నేను ఎప్పుడు చూడలేదురా, డౌట్ వస్తుందిరా. అంకుల్ ఏంటంకులు అలా అంటారు? చిన్నప్పుడు క్రికెట్ ఆడుతున్నారా నేను బయట, మీరు లోపల పని మనిషిని గోకారు ఆంటీకి తెలియకుండా. నీకెళ్ళి తెలుసు విషయం? మీ అబ్బాయి చెప్పాడు. అడిగెళ్ళి తెలుసు? అడిగి నేను చెప్పా. అబ్బాయి ఎలా సరే ఏరా ఏంటి బాగున్నావా? అయ్యో ఫ్రెండ్స్ మర్చిపోతే ఎలా రా మరి? అరే అంకుల్ మేము వాళ్ళని మేము ఆడుకుంటాం. అరే ఏంట్రా పెళ్లి వెళ్ళకుండా మీరు అది చేసుకుంటే ఏంటి మరి? వాళ్ళకి దొరకకుండా ఉండాలంటే పెళ్లి కూడా గెటప్, ఈ గెటప్ మనం వేసుకుంటే మా అమ్మ నన్ను వచ్చినా గుర్తుపట్టలేదు. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు. ఎందుకు ఏడుస్తున్నానన్నా? నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నానన్నా. లేదమ్మా, ఇంకొన్ని రోజులు పెళ్లి అయితే నీకు అసలు అవ్వదు అని చెప్పి ఏడుపు వస్తుందమ్మా. నానా ఈ టైంలో అమౌంట్ ఎంత బాగున్నానా? ఇప్పుడు రెండో పెళ్లి అంటే కష్టం అమ్మా. బావగారు ఏడుస్తున్నారు, ఏమైంది? మా ఆవిడ గుర్తొచ్చిందండి. మీ ఆవిడ గుర్తొచ్చిందా? అవునండి. ఎందుకు ఎలా చచ్చిపోయిందండి మీ ఆవిడ? లిఫ్ట్ అడిగి చచ్చిపోయిందండి. లిఫ్ట్ అడిగి చచ్చిపోయిందా? అవునండి. అదేంటండి? ఎవరైనా రోడ్డు మీద అడుగుతారు, ఇది రైల్వే ట్రాక్ల మీద అడిగింది లిఫ్ట్. నానా పెళ్లి మూత టైం అవుతురా. ఎవడ పల్లాడు ఉన్నాడు, ఇదే కరెక్ట్ టైం ఎస్కేప్ అవడానికి. దొంగ
అంటే నేను పెద్ద దొంగనే కాదు, పక్క వీధిలో మామూలు చిన్న సీన్ కుడిచాను, దానికోసం వాళ్ళు వెనక్కి తిరుగుతారు చంపేద్దామని, అంతేగా నేను పెద్ద పెద్ద దొంగనే కాదండి. అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నా? మీరు దొంగతనం ఏంటి, చైన్లు ఏంటి, పట్టుకోవడం ఏంటి, నాకు అర్థం కావట్లే. అల్లుడు గారా? ఇది నా మొహం కనబడదు కదా. అది అంటే అంకుల్, అది సంగీత్కి స్కిట్ ప్రాక్టీస్ చేస్తాను అనమాట ఇప్పుడు నుంచే. రండి రండి అల్లుడు గారు రండి. అన్న ఇక్కడేం చేస్తున్నా? ముహూర్తం టైం అయిపోతున్నారా? రా రా రా. మామూలు సిగ్గు సిగ్గు సిగ్గు. డాడీ నన్ను క్షమించండి డాడీ. ఈ రోజుల్లో కూడా ఎంత భక్తి, ఎంత ఇది ఏంటి గౌరవం చూడండి పిల్లలకి. ఫోటోలు చూసిన అబ్బాయి ఈ అబ్బాయి ఒకటేనా? అందుకే రోజు తాగద్దని చెప్పి ఇంకా తగలేదు. సరిగ్గా చూడు. పంతులు గారు అంటే మేనలు కదండి, బాగా కొంచెం బాగా బిజీగా ఉన్నాయి పురోహిత్యాలు. నేను చేసేస్తాను, నా పురోహితం తెలుసు. రండి రండి రండి. అల్లుడు గారు జీలకర్ర బెల్లం తీసుకోండి. దాని మీద కాదమ్మా, ఆగు. ఆ హెల్మెట్ తీయండి. అది టైం ఉంది దానికి, టైం ఉందిరా దానికి. ఏమైందానా? అంటే నేను పెళ్లి అయ్యేదాకా పరాయి స్త్రీ మొహం చూడకూడదు, మా ఆవిడ మొహం చూడాలని మొక్కున్నా. అబ్బో సరే సరే తాళి కట్టండి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శుభమస్తు, శ్రీరస్తు. అరుణాచల నక్షత్రం చూడవచ్చు. అమ్మ చూసావా? కనబడ్డది. ఏం కనిపించింది? ఏమో బాటిల్ కనబడుతుంది ఏదో. సర్లే పదండి, అసలైన కట్టం శోభనం ఎదగాలండి ఇద్దరు. ఆపేశాను. శోభనం ఆపండి. ఎవడైనా పెళ్లి ఆపుతాడు, నువ్వేంటి శోభనం ఆపుతున్నావు? ఆడున్నాడే. ఉన్నాడు నా కొడుకే. దీనికి కారణం ఆడే. ఏంటి పొట్టకాన ఆడా? జిమ్ జాయిన్ అమ్మా, తగ్గిపోతే ఎక్సర్సైజ్ చేస్తే సిక్స్ ప్యాక్ వచ్చేస్తుంది. జిమ్ కి వెళ్తే సిక్స్ ప్యాక్ వచ్చింది కాదు, ఇది సిక్స్ బేబీ ఫ్యామిలీ ప్యాక్. ఇది నానా బయట నువ్వు. అదేంటి ఇంకా ఏం అవలా? నాతో తిరిగి, నాతో సినిమాలకు వెళ్ళి, నాతో షికార్కి వెళ్ళి, అబ్బో నాతో షికార్కి వెళ్ళి, సినిమాలకు వెళ్ళి, పబ్బులకి వెళ్ళి నాకు చేసి పెళ్లి చేసుకోవా? ఎవరు నువ్వు? ఆడవాడు చేసిన నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వే కదా చేసింది. నేనేంటి? నువ్వు చేసింది ఎవడు? ఇగో ఎంట్రా చూపిస్తా. నీ కడుపు చేసింది ఈడే కదా? మరి నువ్వెవరు? నేను కోహ్లీ. ఇంటి వచ్చా నీకు? ఏం తీసుకెళ్ళిపో. ఆడవాడు చేసిన కడుపు చేస్తే నేను తీసుకెళ్ళండి దీన్ని. మామూలు పెళ్లి చేసుకున్నావు నువ్వు? అంటే అది కడుపు సంగతి అండి. ఆగమ్మా, నువ్వు ఆగమ్మ, నిన్నేం అనకూడదు తల్లి. బాగారు ఇది అయిపోయింది. పిల్లలంతా ఏదో తప్పు చేస్తుంటారు. నువ్వు కడుపు సంగతి ఏంటి పని? అయిపోయింది కదా. ఆ లోపల ఫస్ట్ అమ్మ వెయిటింగ్, మా అబ్బాయిని పంపించండి అంటున్నా. అసలు నేను ఎవరన్నా కొట్టకూడదు అనుకున్నాను రా. అసలు కొడతా ఉంటే బయట తిడుతున్నారా? అసలు కొట్టుకోకూడదు. కడుపు సంగతి నిన్నేం అనకూడదు, పక్కనుండు. కొట్టుకోను. అర్థమైందా? అర్థమైంది కదా? క్లారిటీ వచ్చింది. అమ్మాయి వెయిటింగ్, ఫస్ట్ లోపలికి వెళ్ళిపోను. నానా మంది అయిపోయింది నానా. ఎక్స్ట్రా జబర్దస్త్. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టేను పట్టు, గమ్యం చేరేట్టు. ఎక్కుతొలి మెట్టు కొండను కొట్టు, ఢీ కొట్టు, గట్టిగా పట్టేను పట్టు, గమ్యం చేరేట్టు. నా పేరు సుడిగాలి సుధీర్. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు టీవీ ఇండస్ట్రీని అలా ఊపా, జనాల్ని పొట్ట చెక్కలేటట్టు అవ్వించాను.
అయితే అప్పట్లో జనాలు టీవీలో చూసాను అన్న బుల్లితెరకి నువ్వే హీరో, ఒక వైపు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ గారిలో ఉంటుంది. ఎవరు అది? ఎవరా గుర్తుందా మీకు? షూటింగ్ జరుగుతుంటే ఏంటి? నువ్వు కానీ అంటే ఇంకో వైపు నుంచి చూస్తే షారుఖ్ ఖాన్ కూడా అన్నారు. అవన్నీ వదిలేసి చాలా సాదా సీదా జీవితం గడుపుతామని చెప్పని ప్రజలకి సంఘ సేవ చేస్తూ బ్రతుకుతామని చెప్పని వచ్చాను. ప్రపంచంలో ఎవరికి ఏదైనా సరే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎనీ సేవ, ఎటువంటి సేవ అయినా సరే చేయడానికి రెడీగా ఉన్నాడు ఈ సుడిగాలి సుధీర్. నువ్వు ఏదైనా చేస్తావా? ప్రజలకి ఏదైనా సరే ఎనీథింగ్, ఏ సేవ అయినా ఎనీథింగ్, ఏ సేవ అయినా ఎనీథింగ్. ఇలా దుర్దేశం గోకరా. ఇంకొద్ది కిందికి పో, వాసన చూడకు రే. ఇంకొద్ది కిందికి పో రే. సేవ అనుకుంటానంటే అంటే చంపే దోమవాలింది, చంపేసి అది కూడా సేవేలే. అయ్యగారు రారా. చెప్పండి అయ్యగారు. అరే నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ రా, నీ పేరు దడేనని పెట్టారేంటి? అంటే నేను దీపావళిని పుట్టాను, అందుకని దడేలని పెట్టారు. అరే అవును మర్చిపోయాను, మొన్న ఏంటి మన వీధిలో కన్నా పక్క వీధిలో చెత్త ఎక్కువ ఉందంట, ఏదైనా చేయండి. చేసాం అయ్యగారు. ఏం చేశారు? ఎక్కడ చెత్త తీసుకొని ఎక్కడ వేసాం, లెవెల్ అయిపోయింది. అవును ఆ పక్క వార్డు సాంబాగాడు ప్రెసిడెంట్ అదేంటి ఓవరాక్షన్ చేస్తున్నాడంట, జనాలు వేసుకెళ్ళి గొడవలు చేయడం అది ఇది. ఆ లెక్క ఏంటో తెలుసండి? తేల్చాం అయ్యగారు. ఏమైంది? మా 150 రూపాయలు ఇవ్వాలి అడిగి. సరే 150 వడ్డీ ఏమైనా ఇచ్చాండి, అసలు 150 ఉండిపోయిందండి. ఏ డబ్బులు లేక. అవునరా నేను చూశాను ఆ స్ట్రీట్ లైట్లు మనం పెట్టించాం కదా, ఏంటి లైట్లు అలగట్లేదు? మనం లైట్లు పెట్టించాం, కనెక్షన్ పెట్టించలేదండి. సరే మనం ఫస్ట్ ఇవాళ ఏదో పంపిణీ కార్యక్రమం అనుకున్నాగా, వృద్ధులకి ముందు పళ్ళు పంచుదాం అనుకున్నాం. వృద్ధులకు పళ్ళు పంచాలా? తెచ్చానండి. రెడీ, తీసుకొచ్చే. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరా, ఏంటి అయ్యారు ఇది? పళ్ళు సెట్రా. మన అన్నరాజు, పన్ను నిన్ను కన్నా గొప్ప మనసున్న రాజు. పేదలంటే ప్రాణమిచ్చే మన అన్నరాజు. రే ఇక్కడేరా, మన ఊర్లోని ఇక్కడ ఎయిర్పోర్ట్ కడదామని చూస్తున్నాను, విమానాలు ఆగుస్తాను. ఇది ఎక్కడ? మన ఊరు ప్లేస్ లేదు, విమానాలు ఎక్కడ అవుతాయండి? విమానాలు ఆగోరా, ప్లేస్ లేదు. నేను పైనుంచి వెళ్ళిపోతే ఎక్కడ మనం వస్తే చూడొచ్చు మాట విమానాలు. అది పక్కనే రింగ్ రోడ్ కూడా వేద్దామని చూస్తున్నా అక్కడ. రింగ్ రోడ్ వేసా. అబ్బా ఇగో రింగ్ తీసావా, రోడ్డు మీద వేసావా? రింగ్ రోడ్డు. అయ్యగారు అది మీరు చెప్పారు కదా, ఎవరో ఒక వృద్ధులండి పాపం, సుడిగాలి సుదిని కలాలని ఆ చివరి కోరిక అతను చనిపోతాడు ఇంకో 2 రోజుల్లో. ఓహో మిమ్మల్ని చూద్దాం అనుకుంటున్నారండి. రే మనం ఉన్నదే ప్రజల కోసం రా, పిలిపించు. నమస్కారం బాబు, సిద్ధు బాబు. నమస్కారం అండి. నమస్కారం. ఆరోగ్యం అది బానే ఉందా? అది బాగోలేక మీ దగ్గరికి వచ్చాను బాబా. రేపు మాబు చచ్చిపోతాను. సుడిగారు సుధీర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం బాబా. మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అడగండి భలేవాళ్ళే. మీరు రష్మి ఇద్దరు పెళ్లి చేసుకోరు? పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది బాబా నాకు. చాలా మంది కోరికే. బాగుంది, ఇలాంటి క్వశ్చన్ ఇంకేమైనా ఉంటే. అక్క తమ్ముడు చేసుకోరు, కలికాలం. ఇలాంటి క్వశ్చన్ ఆడిచ్చేస్తున్నారు అంతలు అక్కడ. రష్మి చంటి పెళ్లి చేసుకోవాలంటే చూడాలని ఉంది బాబా. ఇలాంటివి అడగమన్నారు కదా బాబా. వద్దులేరా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళి బాగాలేదు, నాకు నచ్చలేదు. రష్మిని దగ్గరగా చూడాలని ఉంది బాబా. అవునా? అరే ఒకసారి దూరం వెళ్ళు చూడండి. ఎందుకు బాబా? దాని దగ్గర నుంచి చూసి నేను దూరం చూసిన ఒకటే. ఇప్పుడు నేను ఎసురుతా ఇక్కడి నుంచి. ఇంకో ప్రశ్న బాబా. జరగండి అడగండి. మీ పాతలే టీమ్ లీడర్ వేణు ఉన్నాడు కదా, అవును. ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి బాబా? వేణన్నా నాకు దేవుడు. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పారు మీరు దేవుడు బాబా. గత 100 ఎపిసోడ్ నుంచి మీరు రామ్ ప్రసాద్ గెటప్ సీన్ ముగ్గురు కలిసి బాగా చేస్తున్నారు బాబా, విడిపోకుండా. వాటే కమిట్మెంట్ బాబా. కమిట్మెంట్ తొక్క అగ్రిమెంట్. మీరు చివరిగా కామెడీ చేస్తే చూసి చచ్చిపోండి బాబా. మంచి కోరిక, ఈ జన్మకి తీరదు. అది యాక్చువల్లీ నా చివరి కోరిక. కామెడీ చేస్తే నేనే చచ్చిపోతాను.
జీవితంలో చేయలేను నన్ను క్వశ్చన్లు కూడా. ఆఖరి క్వశ్చన్ బాబా, మీరు సన్నీని ముద్దు పెట్టుకుంటే చూడాలంటే బాబా. రెడీ. ఏ క్వశ్చన్ చెప్పా నీకు? నేను రష్మిని ముద్దు పెట్టుకుంటే చూడాలంది అని చెప్పి అడగమన్నా. సన్నీ కానీ అన్నీ కాదు, సరేనా? ఇంత ముందు అన్నావు కదరా రష్మి సన్ని ఒకలాగా ఉంటుందని. బాబా నా ఆఖరి క్వశ్చన్ బాబా, రష్మిని సీను ముద్దు పెట్టుకుంటే చూడాలంటే బాబా. కావాలని చేస్తా దరిద్రుడు. ఏమడిగా నేను రష్మిని ముద్దు పెట్టుకుని చూడాలి అది అడగరా అని చెప్పారంటే అదే వెళ్తే అడుగుతావేంటి? సరిగ్గా అడుగు, అర్థమైందా? జనాలు అసలుగా నేను మంచోడని చెప్పి. అరే ఒక రోగిని ఇంకో రోగి కొట్టదురా. అందుకే రా మధ్యలో ఇంకో రోగి మాట్లాడకూడదు. చెప్పండి, ఇంకా మీకు ఏమైనా లాస్ట్ కోరికలు ఉంటే ఆ లాస్ట్ క్వశ్చన్ వదిలేద్దాం. అడుగుతాను బాబా. లేదు బాబా, ఈ క్వశ్చన్ అడగాలి బాబా. లేదు బాబా, మీరు రష్మిని పోయాడేంటి? బతికే ఉన్నాడు సార్. బతికే ఉన్నాడా? అడగకుండా బ్రతికించాడు నన్ను. సార్ రేష్మి వచ్చింది ముద్దు పెట్టుకోవడం మిమ్మల్ని. ఎక్కడ బాబా? వచ్చిందాక లేచిపోతారా? లేచిపోతారా? ఆ క్వశ్చన్ మర్చిపో. నా తర్వాత ఎవడు టీమ్ లీడర్ అనేగా మీ అందరిదే అనుమానం. ఎప్పటి నుంచో జనాలకి ఒక ప్రశ్న అలా మిగిలిపోయింది. సుడిగాలి సుధీర్ తర్వాత నెక్స్ట్ ఈ టీమ్ కి లీడర్ ఎవరు అవుతారు? ఎవరికి ప్రశ్న క్వశ్చన్ లేదు, కన్ఫర్మ్ చేసుకుని ఇదే ఆడే అందరూ. నాకు తెలిసి నా తర్వాత ఆ లీడర్షిప్ చేసే అంత టాలెంట్ మన టీంలో ఎవరికి లేదు. ఎందుకు లేదురా? ఇగో రోజా గారి దయ వల్ల యుఎస్ లో యూకేలో నాదే పేరుంది. అక్కడ యూకేలో ఉంది, స్టేజ్ మీద లేదు కదా నీకు. ఒరే నీకు ఇక్కడ సంబంధం లేదు, పక్కన వాడుకో. పక్కన నువ్వు నేను చెప్పేందుకు లేదా? నేను స్క్రిప్ట్ రాసుకొని నేను అవుతాను రా. అరే నా కోసం రాస్తావు కదరా? రా, నేను సెక్సీస్ అని బాగుంటుంది అది పేరు. నువ్వు మంతాడడం బాగుంటావు, కామెడీ చేయడం బాగో. నేను చెప్పేదేనండి, నేను యుఎస్ వెళ్ళాను, యూకే వెళ్ళాను. ఆ రెండు కంట్రీలో చెత్తనేలా నీకు పేరు లేదు, ఇడికి పేరు లేదు, నాకు పేరు లేదు. లేదు, ఎవడు అడగట్లా, మర్చిపోయాడు. నిజంగా ఇప్పుడు మనం నేను తొక్కకపోతే గజపతిరావ్, బ్రదర్ ఆఫ్ భూపతిరావ్. సిటీలో అన్ని దొరుకుతాయి అంటారు, కానీ ఈ అడ్రస్ మాత్రం దొరకట్లేదు. పాప ఈ అడ్రస్ ఏంటో చెప్తావా? చూడడానికి పెద్ద మనిషి ఉండవు, సిగ్గులేదు. పాప అని పిలుస్తున్నావు. ఆయన అందమైన అమ్మాయిని చూస్తే చాలు ప్రతి ఒక్కడు ముసలోడు కూడా ఆగట్లేదు అసలు. టిక్లీలు కొనుక్కుంటారు, నెక్లెస్ కొనుక్కుంటారు, కమ్మలు కొనుక్కుంటారు. ఒక 5 రూపాయలు పెట్టి అద్దం కొనుక్కోవచ్చు కదా. కళ్ళు కనిపించట్లేదు, అక్క సరే లేరా నీకు? అయ్యో నేను పుట్టగా మా నాన్న ఆపరేషన్ చేయించుకున్నాడండి, సారీ. ఏం పేరు? ఓ బాటా, నైస్ నేమ్. తెగిపోద్ది అంటున్నా. చెప్పండి తెగిపోద్ది బేబీ. అదే లవ్ చేస్తే జీవితం నీతో ఉంటా. ఏం మాట్లాడుతున్నావు? అసలు పుత్తున్నా అంకుల్ చూస్తున్నారా? మేము ఎలా అనిపిస్తున్నాడు కొంత ఆడపిల్లని పట్టుకొని. చూడండి బాబు, ఇది కరెక్ట్ కాదు. తెలుసు, అందుకే మన ట్రై చేస్తున్నాం. చాలా ట్రై చేస్తున్నాం అంకుల్. నీ చెప్తుంది దాని గురించి కాదు. అదే గురించి ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ఏడిపించడం. నిలిపోతాను చేరైతే. ఓకే అంకుల్ చూడండి. బాబు చూడ్డానికి చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఇలా ఏడిపించడం కరెక్ట్ కాదు. మీరే చెప్పండి. చెప్పండి. గజపతిరావ్, బ్రదర్ ఆఫ్ భూపతిరావ్.
బస్ స్టాప్ లో అమ్మాయిని నడిపిస్తే చంపేస్తా ఇంకోసారి నా కళ్ళ కనబడితే ముసలోడు కాబట్టి ఊరుకుంటున్నాం లేదా అదేనా ఎవరా ముసలుడు వాటర్ తాగని తగ్గిపోద్ది చంపేస్తా టైం అయింది రాలా మందు ఓకే వాళ్ళు ఓకే అక్కడ మిస్ అయింది. హలో డార్లింగ్ ఎక్కడ కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో వచ్చే ఇంట్లోనే మందు వేద్దాం ఓకే ఉంటా. ఏంట్రా ఎంత లేటు? చిన్న పని పడి దారా చాలా రోజులు ఏమైందిరా? కత్తులు గుచ్చుకున్నాయి అంటే బండి మంచి పడిపోయాను కొంచెం. ఎక్కడ పడిపోయారా? ఇక్కడ ఇంటి దగ్గరలో. ఏమైందిరా? ఏం లేదురా బండి మంచి పడిపోయాను రా. బండి మంచి పడిపోయారా? ఎటు పడ్డారా? రైట్ సైడ్. రైట్ సైడ్ పడితే నీకు రైట్ రాడి లెఫ్ట్ ఎంత తెలియద్ది అంటే ముందు పడిపోయిన తర్వాత దీని మీద ఇలా పడిపోయాను. ఎద్దబట్టి ఇటు ఆడకుండా ఏం జరిగింది చెప్పండి. మొహానికి దెబ్బలేంటది? ఒక ముసలోడు మమ్మల్ని కుమ్మేశాడు రా. అరే ముసలితో తన్నులు తిండి పెట్టరా సిగ్గు సరం ఉందా? 10 మంది భవిష్యత్తు కొడతారు పబ్కి వెళ్తే తెలుసా? ఇంకో చోటు చెప్పు. నా ఫ్రెండ్స్ గా చెడబుట్టారా మీరు? మంది అంతా అది కనిపిస్తాను చంపేయాలి బా. చంపడం ఏంట్రా నరికేస్తా నాకు కనబడితే. మీరు వార్నింగ్ ఇచ్చారు బావా. వార్నింగ్ ఏంట్రా? చేసిరా ఈ టైంలో ఎవడరా డోరు? ఎవడొచ్చాడు చూడు. ఏమైందిరా? ఏమైందిరా? బాబు నానా చదువు ఎలా సాగుతుంది? చదువు బాగానే సాగుతుందానా? ఏబిసిడి తర్వాత ఏమొస్తుంది? ఈ నానా కేశవరావు భూపతిరావు. అవునానా? బాబు నానా వీళ్ళిద్దరెవరు? గుడి దగ్గర అడుక్కుంటున్నానా? పాపం వాళ్ళు ఎవరో చూసుకోలేకపోతే నేను ఇంటికి తెచ్చి వాళ్ళిద్దరిని చూసుకుంటున్నానా? వీళ్ళిద్దరిని ఎక్కడో చూసినట్టుంది. లేదు లేదు లాస్ట్ టైం మన ఇక్కడికి వచ్చారు కదా గుడి తీసుకెళ్ళగా మెట్ల మీద వెళ్ళే ఉన్నారు. బాబు హైదరాబాద్ లో హెచ్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ హెచ్ స్టార్టింగ్ లో ఉంటుంది కదా. అయ్యో నానా పడిపోయి పడుకునే వాళ్ళు మన ఇంట్లో ఏం చేస్తున్నారు బాబు? వాళ్ళు చూడడానికి ఎవరు లేకపోతే నేనే తీసుకొచ్చి పెంచుకుంటాను. తెచ్చుకొని రోజు కషాయం పోస్తున్నారు బాబా. కషాయం పోస్తున్నారు? అవునారా? అలాగే తగ్గిపోవాలని చెప్పని ఆయుర్వేదం నేనే ప్రిపేర్ చేసి నూరి బాగా పోస్తా ఉంటా. బాబా ఈ రోజు కోట పోయలేదు బాబా. కూడా పోయలేదు. బాబా గ్లాస్ లో కషాయం పోయి నానా మీరు చదువుతారేంటి? వాళ్ళకు జాగ్రత్తగా చూసుకో. వీడు రేపు మాపై చచ్చిపోయేటట్టున్నాడు. లేదు నాన్న నేను చూసుకుంటా. నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? నువ్వు ఇప్పుడు అడుక్కునేదాన్ని యాక్ట్ చేయి. మా నాన్న వెళ్ళిపోయేదాకా ఇలాగే మేనేజ్ చేయండి. వెళ్ళిపోయిన తర్వాత పార్టీ చేసుకున్నాం సరేనా? ఈ అమ్మాయి ఎవరు బాబు? ఈ అమ్మాయి అడుక్కునేది నాన్న. బాబా బాబా చేస్తారులే ఆగు ఇప్పుడే వచ్చావు. ఆమె వాళ్ళకొని చూస్తే అడుక్కునేదానే లేదు. నిజంగా అడుక్కునే వాళ్ళా? ముగ్గురు అడుక్కునే వాళ్ళే. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకో బాబు. నానా నేను జాగ్రత్త చూసుకుంటా నాన్న. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను. మీరేంటి సడన్ గా వచ్చారు ఇక్కడికి? నీ చదువు ఎలా సాగుతుందో చూద్దామని. నేను బాగా చదువు తెలుసు కదా నా టాపర్ నేను అన్నింటిలోని. సారీ బ్రదర్ భూపతిరావు. ఏంట్రీ బాధ?
నువ్వేంటి రావడం ఫిక్స్ చేసేస్తున్నావు? మా నాన్నకు మందు కోసం వచ్చిందని చంపేస్తావు, అసలు వాసన పసిగట్టేస్తారు తల్లి. డబ్బులు ఎవరు ఇచ్చారు బాబు? నేనే నాన్న. గజపతిరావ్ బ్రదర్స్ ఆఫ్ కేశవరావ్ భూపతిరావ్. వీళ్ళకు నా దగ్గర ఆయుర్వేద ట్రీట్మెంట్ ఒకటి ఉంది. ఏనా? ముగ్గురిని దాంట్లో కూర్చోబెట్టు. ఇంత మంచి పని చేస్తున్నావు, నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. నేనా? నువ్వు ట్రై చేయాలి బాబు. కొట్టు బాబు. కాళ్ళు రావాలి, కాళ్ళు రావాలి, కాళ్ళు. కొట్టు బాబు. కాళ్ళు రావాలి, కాళ్ళు రావాలి, చెయ్యి రావాలి, కాళ్ళు రావాలి, కాళ్ళు రావాలి. గజపతిరావ్ బ్రదర్స్ ఆఫ్ కేశవరావ్ భూపతిరావ్. బాబు కాళ్ళు వస్తున్నాయి, ఇట్లా వస్తున్నాయి. కాళ్ళు రావాలి కదా అంకుల్, కాలు కూడా వచ్చేసాయి అంకుల్. చూడండి బాబు, చలనం కనిపిస్తుంది, ఒకసారి కర్ర ఇవ్వు. వద్దా, ఒక్కసారి లోపలికి వెళ్ళి టీవీ చూద్దు కానీ నేను ఇల్లు పిల్లకి ఒకసారి కషాయం పట్టిస్తాను. ఒక్కసారి లోపలికి వెళ్ళండి. మంది 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 మంది. బాబు నానా, ఏవైనా చలనం వచ్చిందా? వచ్చింది నానా. ఎక్కడ వచ్చింది? బ్రెయిన్ లో నాన్న. చూడగా ఆడిందా ఒంగోని నచ్చాడు, ఇప్పుడు నించున్నాడు కొంచెం. ఇప్పుడు వస్తుంది చూడు. గజపతి గజపతిరావ్. కాళ్ళు వచ్చేటప్పుడు అలా నడవకూడదు బాబు, లేత కాళ్ళు. కొంచెం రిలాక్స్ ఉండరా, నేను లోపల స్టఫ్ తీసుకొస్తా. బాబు నానా, నన్ను ఎవరో కొరికారు బాబు. లేదు నేనే నానా, ఇలా పట్టుకొని. నువ్వు నన్ను కూడా వదిలిపెట్టలేదు బాబు. ఇక్కడ రామాయణం ఎక్కడుంది బాబు? ఏమయ్యో? రామాయణం కదరా, రామాలయం. రామాలయం వీధి చివరి ఉంది నాన్న. వీధి చివరి ఎక్కడుంది బాబు? వీధి చివరి ఉంటుంది నాన్న. అలా కొట్టకూడదండి తండ్రిని. తప్పు, తండ్రిని కొట్టడం తప్పు అండి. కన్నా తండ్రి అలా కొట్టకూడదు. అలా కొడతాడంట, తప్పురా. మన వెళ్ళిపోయి ఎలాగో 10 నిమిషాల దగ్గర రాడు. ఫుల్ ఎంజాయ్ చేద్దాం 10 నిమిషాలు. లక్ష్మి వచ్చే. మంది 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 ఫస్ట్. సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ. అప్పలక్ష్మి సుబ్బలక్ష్మి వెల్కమ్ టు ద పార్టీ. అప్పలక్ష్మి మా నాన్న వెళ్ళిపోయాడు. కమాన్ ఎంజాయ్. ఏం చేస్తున్నారా? వాళ్ళందరూ నాళ్ళే ఔషధం ఎలా తాగాలని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఔషధం? ఔషధం. ఆడు చూసారా ప్రాక్టీస్ 10K రన్ ఆడు ఒక రన్ చేస్తా ఉంటాడు అప్పుడప్పుడు. అది ఒక్క ట్రీట్మెంట్ అవసరం లేదు ఇంకా. బ్రదర్స్ భూపతిరావ్ కేశవరావ్. కాళ్ళు చూడు, కాళ్ళు గజపతిరావ్. పాప
లెగరా వచ్చేసి నీ కాళ్ళు. అరే అద్భుతం నానా, నువ్వు లెగరడానికి అన్ని వచ్చినాయి. అన్ని వచ్చాయంటే అంతకుముందు ఏం లేవా? ఇప్పుడు పరిగెట్టుకెళ్తాను రా. గజపతిరావు బ్రదర్ సాబ్ కేశవరావు భూపతిరావు. అరే సుధీర్, ఈ కాషాయం తాగిన తర్వాత నా మైండ్ మొత్తం పాడైపోయిందిరా. ఓకే బాబు. ఎవరు ఎక్స్ట్రా జబర్దస్త్. दोस्त मेरा दोस्त तू है मेरी जान నీకోసం గిఫ్ట్ పట్టుకొచ్చాను రా. యాపిల్ వాచ్. ఇది డూప్లికేట్ వాచ్ రా, జస్ట్ 3000. తెలుసు అది 3000 సరే, నేను 50,000 పెట్టుకున్నాను నీకు యాపిల్ వాచ్ ఫీల్ రావాలని. దాని మీద డైరెక్ట్ యాపిల్ వాచ్ కొనొచ్చు కదా. అమ్మో రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. ఏంట్రా ఇది భలేగా ఉంది. చాలా స్పెషల్ రా అది. ఏంటి స్పెషల్? నీ పక్కన పడ్డాది చూడు నూడర పిల్ల నాది నెక్కెలిసు గొలుసు. ఆ నెక్కెలిసు గొలుసు పెద్ద పాట ఎక్కడ పెద్దాడా అని చెప్పి భయం వేసి తీసుకొచ్చి. ఫ్రెండ్స్ అంటే మేము సార్, మా ఫ్రెండ్షిప్ గురించి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీ ఇద్దరు రోడ్డు మీద మాకు 100 రూపాయలు దొరికింది అనుకోండి, చెరుకు 50-50 తీసుకుంటాం. ఫ్రెండ్షిప్ అంటే 50-50. అదే ఒకవేళ 150 దొరికింది అనుకోండి, 100 తీసుకొని 50 వదిలేస్తాం. 50 వదిలేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ 50-50, Not not 150. 150, not 150. అంతెందుకు, నా బట్టలు ఈడేసుకుంటాడు, ఈడి బట్టలు నేను వేసుకుంటాను. అంత 500 నాకు ఇచ్చే. నా దాంట్లో 1000 రూపాయలు పెట్టింది తీరా. ఇలా అంటామని చెప్పి అది కూడా అందులో పెట్టా, అది కూడా నాదే. అరే చెప్పడం మర్చిపోయాను, నేను ఒక 6 నెలలు ఊరు వెళ్తున్నాను రా. దేనికి రా? నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకుని వస్తాను. నువ్వే నా పెళ్లికి మాత్రం రావాలి, ఓకేనా? కంపల్సరీ వస్తాను. హలో డార్లింగ్, త్వరగా వచ్చే. బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజ్జలు. ఎంజాయ్ అలా. నువ్వు మాత్రం ఎంజాయ్ అక్కడ ఇంట్లో పెళ్లి పిల్లని గొడవ చేస్తున్నాను. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. అబ్బా నువ్వు కంగారు పడద్దు. మీ ఇంట్లో ఉన్నారు ఇవాళ? ఉన్నారు. లేనప్పుడు చెప్పొస్తా, లేనప్పుడు చెప్పొస్తా. వాళ్ళు వస్తాయి, వాళ్ళు వచ్చి మాట్లాడతాను, సరేనా? నన్ను నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇదిగో నేను లేకపోతే నువ్వు ఉంటావు లేదు తెలియదు, కానీ నువ్వు లేకపోతే మాత్రం ఎవరో ఒకరితో ఉంటాను, ఎవరో ఒకరితో ఉంటాను. ఏంటేంటి ఇప్పుడు ఫ్లైట్ లో టాయిలెట్ పోస్తే కింద పడేది, కానీ కింద టాయిలెట్ పోస్తే ఫ్లైట్ లోకి వెళ్ళిద్దా? అర్థం కాలా. నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా ఎదురు చూడు, కానీ నీ కోసం నేను ఎప్పుడన్నా సరే ఎప్పుడు ఎవరో ఒకరితో కనపడతానే ఉంటా. అది నా ప్రేమ గొప్పదనం. నేను నీ కోసం వెయిట్ చేస్తుంటే త్వరగా వచ్చి నన్ను పెళ్లి చేసుకో, ఓకేనా? నేను కనపడతాను ఎవరో ఒకరితో. వెళ్ళు నీ పెళ్లికి వెళ్ళిపోతే అయిపోద్ది కదా. 6 నెలల తర్వాత అన్ని పెళ్లి పనులు దగ్గర పడ్డాయి ఇప్పుడే. రే రామప్రసాద్, హాయ్ రా. ఏంట్రా ఎలా జరుగుతున్నాయి పెళ్లి పనులు? హ్యాపీయా? నీకేం చెప్పాను రా, పెళ్లికి రావద్దని చెప్పాను నీకు. పెళ్లికి రావద్దంట్రా? వస్తే వచ్చావు కానీ 100 తీసుకో, బయటికి వెళ్ళి ఫోన్ చేసిరా. బయటికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ తినొచ్చు కదా. క్యాటరింగ్ ప్లేట్ 1000 రూపాయలు రా. నువ్వు అన్న తిన్నావా? తినలేదు. మరి ఎలాగా? పార్సల్ పట్టుకొస్తుంది తనే. దేనికి? 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్, 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్. ఏమండి పరిచయం చేయరా త్వరగా. ఏమే అసలు రా, నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా. అరే జాంగే, ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా, నిమ్మకాయలు తాగుతావా? మజ్జిగ తాగుతాడు. మజ్జిగ నీకెళ్ళి తెలుసు? అంటే చూస్తుంటే అర్థమైపోతుంది మజ్జిగ తాగేలాగా ఉన్నాడు. నైట్కి ఏం తింటారా? తలకాయ కూర తింటాడు. వాడికి తలకాయ కూర ఇష్టం, నీకెళ్ళి తెలిసే విషయం? అంటే చూస్తే ఏదైనా తినేలాగా ఉన్నాడు. రేపు మార్నింగ్ పెళ్లి, ఈరోజు నైట్ ఎంగేజ్మెంట్, ఓకేనా? ఓకే. సరే మామిడికి ఏం కాదు చూసుకో, నేను వెనక్కి వెళ్ళి పనులు చూసుకొస్తాను. నన్ను పెళ్లి చేసుకోడానికి వచ్చేసావా? పెళ్లి చేసుకుందాం. వద్దు, ఫ్రెండ్ కి మోసం చేయమంటావా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా. ఫ్రెండ్ భార్యని ముట్టుకుంటావా? అయినా పర్లేదు, మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అర్థం చేసుకో, అందంగా పుట్టడం నా తప్పు కాదు. వదిలేమంటావా? ద్రోహి, మా చెల్లి జీవితం నాశనం చేయడానికి వచ్చావు మళ్ళీ. ఎక్స్క్యూజ్ మీ, నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి రాలా. పెళ్లి కొడుకు నా బెస్ట్ ఫ్రెండ్, వాడి పెళ్లి కోసం వచ్చా. ఇంతమందిని ఫీల్ చేయడం ఎందుకు? నేనే ఏదో చేసి ఉండిపోతాను. బాగారు రింగ్ ఏది బాగారు? ఎంగేజ్మెంట్ రింగ్ ఫస్ట్ టైం రా, నా ఎంగేజ్మెంట్ కి ఎవరు లేరు, నేను ఒకనే పిలిచాను. ఆపండి. ఎవడరా అది? నేనే. ఏంట్రా ఏమైంది? దేనికి ఆపండి? మొత్తం అని నేను చూసాను, నేను ఏం జరిగిందో నువ్వేనే చెప్పాలి కదా. అది కాదని మీరు ఫీల్ అవుతారు. అంత ఎదోలా కనిపిస్తారా నేను? అంటే బావగారు అది You shut up, rascal. ఆ మాత్రం ప్రేమ అర్థం చేసుకోలేండి రా. చిన్నప్పటి నుంచి మనం కలిసి పట్టుకుపోయినా, కలిసి పెరగపోయినా నువ్వేంటో తెలియదు, నువ్వేంటో తెలియదు. నువ్వు నాకు కాబోయే భార్యవి, ఇంకా భార్యవి కాదు, అర్థమైందా? బావగారు మీరు నువ్వు మాట్లాడద్దు, నువ్వు నా బామర్దు కాదు. వీడికి యాక్టింగ్ నేర్పించండి ఫస్ట్.
అంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవచ్చా? తాళి కడతావా కట్టవా? అరే నాకు పెళ్లి తాళి కడతావా? అరే అది కాదు. కడతా రాంప్రసాద్ హ్యాపీగా ఉండండి. అర్థమైందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరమ్మా? ఏం కావాలి నీకు? వాడు నా మొగుడు. మొగుడా? ఎవరు ఆవిడ? నా పెళ్ళం. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారా? వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనగానే 6 నెలలు గ్యాప్ ఎందుకు ఇవ్వడం అని చెప్పని మరి నాకు పెళ్లికి వెళ్ళదు ఎందుకురా? క్యాటరింగ్ డబ్బులు బొక్కని చెప్పి అక్కడ 1000 రూపాయల ప్లేటా? ఎందుకురా ఇంత అందాన్ని మోసం చేస్తావు? ఏం తక్కువ చేశారా నీకు? ఊ అంటావా అన్నప్పుడల్లా ఊ అన్నాను కదరా. దురదలు అమ్ముకుని ముఖం నీకు నచ్చిందా? నువ్వేంటి నన్ను పోడుకో? ఒకసారి నిజంగా మాట్లాడుకుందాం. ఆ ఫేస్ కోసం మనం ఇంత అర్ధగతలు కొట్టుకోవడం అవసరం అంటావా? బేసిక్ గా నాకు అన్నం ఏమైనా తక్కువ, నీకేమైనా హైట్ ఏమైనా తక్కువ. వాడికి అది తక్కువనే మనకు తెలుసు. అరే నీకిద్దరం దక్కం రా. ఈ అందం ఎందుకు దూరం అయిపోయిందని చచ్చిపోరా. ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏరా బాధగా ఉందా? బాధంటే ఉండదురా, అసలుకే ప్లేట్ 1000 రూపాయలు పెట్టాను. హలో, క్యాటరింగ్ క్యాన్సిల్ చేసేయండి. ఎక్స్ట్రా జబర్దస్త్. ప్రాణమే నువ్వంటే. మామూలు ప్రాణం కదా నువ్వంటే. మన ఇద్దరు పెళ్లి చేసుకున్నావే, నా భార్యవి నువ్వు. అవును. అసలు పెళ్లిలో నీ 3 ముళ్ళు 7 అడుగులు ఎందుకు వేస్తారు తెలుసా? ఎందుకు వేస్తారు? 7 ముళ్ళు 3 అడుగులు వేయకూడదు కాబట్టి. ఏమండి, మీరు ఈ జన్మలే కాదు 10 జన్మల వరకు మీరే నాకు భర్త కావాలి. 10 జన్మలంటే జన్మలకి మనమే ఉండాలి. 10 జన్మల దాకా. అవునా? సరే, ఎక్కడికైనా వెళ్ళాలా? గుడికి వెళ్దామండి. గుడికి దేనికమ్మా? దేవుడిని దర్శించుకోవడానికి. ఇంట్లో దేవుడు పెట్టుకుని గుడికి వెళ్దామంటే? ఇంట్లో దేవుడా? ఇంట్లో దేవుడు ఉన్నాడు. మామయ్య గారే. మా నాన్న? మీ నాన్న నాకు దేవుడే. మామూలు బిస్కెట్ కాదు. మీరు ఎంత మంచివారండి. దేనికి? మా నాన్నకు సేవ్ చేస్తారు కదా, మీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తా. దేవుడే మామయ్య గారు. మామయ్య గారు టిఫిన్ చేశారా? చేయలేదండి. టీ దగ్గర లేదు. మామయ్య గారు టిఫిన్ ఇవ్వకూడదు అంటే నేను చూసుకోలేదండి. మామయ్య గారు రెడీ చేసింది ఎవరు? నేనే రెడీ చేసి. కొత్తగా జాయిన్ అయిన పనులకి లోపలికి టిఫిన్ తీసుకోండి. నేను గుడికి వెళ్ళి. మామయ్య గారు నీళ్ళు పట్టుకొస్తానండి. తీసుకురామ్మా, నీళ్ళు కూడా తీసుకురా. తినండి, బాగుండాలండి. మీరు బాగుంటే మీ వేస్తే నాకు వస్తుంది. అదే మామయ్య గారు తినండి. మామయ్య గారు తినండి. వాటర్ తాగుతారా? అయ్యగారు నా వయసు ఏంటి, నేను ఎంజాయ్ చేయాల్సిన ఇదే ఏంటి? దాని దగ్గర మంచోళ్ళు నటించలేక నీ దగ్గర మంచోళ్ళు నటించలేక చస్తున్నారా? నటించకపోతే ఏంటి నా ఏజ్? ఈ టైంలో నేను గర్ల్స్ చూడాల్సింది. వీడికి డైపర్లు చేంజ్ చేస్తూ కూర్చున్నా ఇక్కడ. మాట వస్తే అల్లుడు గారు నా కాలు ఒక్కండి, అల్లుడు గారు నా చేతుల్లో ఒక్కండి. ఏంట్రా ఇది? ఏంట్రా నీ అయ్యా? ఎప్పుడు భయపడతాడ్రా? నీకోసం ఎలాగైపోయారు మరి? ఏముంది, ఒకసారి ఫుల్ తాగి వచ్చాడు. అత్తగారు చేయబట్టుకున్నాడు. రాడ్డు పట్టుకుని ఒక్కడిచ్చింది మొత్తం. అత్తగారు చేయబట్టుకుని రాడు ఎందుకు కొట్టింది? మా అత్తగారితో పట్టుకుంటే పర్లా, పక్కన వాళ్ళ అత్తగారితో పట్టుకున్నాడు. మరి ఇలా ఆవిడ మీ అత్తగారు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆవిడ కూడా అంతే. ఎవడో ఒకటి తాగి వచ్చాడు, అత్తగారు చేయబట్టుకున్నాడు. ఆవిడ రాడుతో కొట్టిందా? లేదు, ఆవిడ వెళ్ళిపోయింది ఆడితో. కనీసం నువ్వు మగోడువే కదరా, నా ఏజ్ దాటొచ్చావు కదరా. నా ఏజ్ ఎలా ఉంటదిరా ఈ టైంలోని? అయ్యగారు మీరు వెళ్ళి పని చూసుకోండి, నేను చూస్తాను ఇంట్లో పని. ఊరుకోండి మీరు వెళ్ళండి లోపలికి. ఏరా నీకు ఏం పని చేయవా? నాకు తెలియదే, ఎన్ని రోజులు నీకు సేవ చేసా. ఒక షాక్ కాదు.
డబ్బులు ఏవి ఇక్కడ ఉంటాయి? అబ్బో అయ్యారు ఏంటి గోల? ఏంటంటే మీరు లేని టైం చూసి అతను నాకు లైన్ వేస్తున్నారండి. ఈ వయసు నీకెందురా? ఎవరో నేనేదా నేను చూడట్లేదు. నువ్వు అమ్మాలికి లేనాడు ఏంట్రా? అమ్మాలికి లేనాడు భయపడిపోతాను ఏంట్రా? కాళ్ళు చేతులు ఏం లేవు నీకు, ఏం పీకుతావు? పేరేంటి? నా పేరు మల్లేశ్వరి అండి. ముందు ఎక్కడ పని చేసావు? ఎంతమంది? ఏంట్రా అంటే ఏంటి? తప్పురా, మాటలు మాట్లాడకూడదు. ఏంటి మ్యాటర్? ఇంతకుముందు ఎక్కడ చేసావు? ఇంతకుముందు పక్క వీధిలో పని చేశానండి. ఆ ఇంట్లో పెద్ద పని లేదని మానేశానండి. పని లేదని మానేసావా? ఇక్కడంతా అదే పని ఉంటది, ఇక్కడంతా అదే పని ఉంటది. వెనక్కి అయ్యగారు మేము మాయగా నా వైపు చూస్తున్నారు. సిగ్గు లేదారా పని మనిషిని చూడడానికి? ఏంట మన చేతిలో ఉన్నా ఏం చేస్తా నువ్వు చూడండి. ఇప్పుడే ఇప్పుడు డాన్స్ చేస్తారా నీ ముందు చూడు. పౌరుషం పైన కలిసే తొందర లేరా ఎప్పుడో వాలీబాల్ పడిపోతాంటారు. నేను ఎప్పుడో వాలీబాల్ ఆడావా? ఆడలే. ఇగో బ్రేడ్ దాదా మరి. ఏమండి మామయ్య గారు? అమ్మో కింద ఎందుకు పడుకోబెట్టారు? ఇలా పడుకొని కాళ్ళు వెళ్ళాలంటే కాళ్ళు వస్తాయంట. అవునా? మామయ్య గారు చేయించుకోనా? ఏమంటున్నాడు? మ్యూజిక్ పెట్టాను, దాన్ని డాన్స్ చేయమంటే వేయలేకపోతున్నారు. అది నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా చెప్తావా? ఇది ఒట్టి ఇలా పట్టుకున్నాను, ఇలా ముద్దు పెట్టుకుని చెప్తావా? చెప్తావా? ఇది కూడా చెప్తా. రెండు చేతులు వచ్చినాయి ఇప్పుడు. ఏంద్రా రాకూడదు, నీకు సిగ్గులో లేదది. నీ చేతులు లోపలికి రావే. ఏంట్రా ఏంటి బాధ ఏంటి? అరే రా లేవు కదరా. ఇలా కాదురా, ఒక్కడేసేస్తే అప్పుడు దెబ్బకి సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది. ముసలి లేగట్లేదండి. అసలు లోపల మా ఆవిడంది. మేనేజ్ చేయాలి. ఒక్క రోజు వస్తున్నా. అప్పుడెప్పుడో కొట్టారు దెబ్బ ఇక్కడ. మళ్ళీ పిల్లాంటి చేతులు కాళ్ళు వచ్చేసి నువ్వు బయటికి వెళ్ళు, మాడతాను సరేనా? ఈ నా కొడుకు బ్రతుకున్నాడు చచ్చిపోయాడు అర్థం కావట్లేదు. అమ్మయ్యా బ్రతికున్నారా ముసలి? పోయామనుకున్నారా? అనుకోకపోతే ఏమంటారా? అమ్మాయిని చూడడం, మనిషిని అంటే మీ బాబు వస్తాడు ఏంటి? అరుస్తున్నాడు నువ్వు అరుస్తున్నాడురా. ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు రాయుడు. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఇలాగే ఉండు.
ఎరా మళ్ళీ 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 అంటే ఉంటారా మళ్ళీ తెలుసా రింగు తొప్పేసిందిరా అయ్యగారు అయ్యగారు యాక్టింగ్ ముసడు పిచ్చి మొక్కలు కొట్టాడు కొట్టాడు. ఊరుకోండి అతను కాల్ చేయబడి అతను కొడతా మిమ్మల్ని. ఇప్పుడు కొట్టాడు మొత్తం. ఊరుకోండి అతను కూర్చొని ఆమె తెలియదు మనకి. నన్ను ఇప్పుడే సావబాదాడు. ఏమండి ఏమండి నేను ఆశతకు బాధేస్తున్నాడు తల్లి. చానర్మే నిజంగా కొడుతున్నాడే. పొద్దున మందాగండి. నిజమేనండి నన్ను కొట్టిరండి లేచి. మా నాన్నకి పాలు తాగించండి. మీ నాన్నకి పాలు వేడి వేడి పాలు పాలు మీ నాన్న తాగించాలి. ఓకే అయ్యగారు నేను పని మానేస్తాను. తాగరా వేడి వేడి అప్పు నోరు కలిపోతుంది. ఇది తాగరండి. నేను తాగరా మా కూతురు వస్తుంది. నేను ఇంకా వీల్ చైర్ నుంచి లెగలేదని చెప్పాలి. అలాగే నమ్మించు. అలాగే నాకు సేవలు చేసుకుని బతికే. అలాగే అలాగే ఏమండి మావయ్య గారు మీరు ఎంత మంచోళ్ళండి. అవును మీ నాన్న నిజంగా మంచోడే. లేపి వీల్ చైర్ తీసుకోబెట్టు. మావయ్య గారిని హాస్పిటల్ చెకప్ తీసుకెళ్దాం. నేనే లేపాలి. ఆవిడ హెల్ప్. అవును లేపండి. బ్రహ్మ మావయ్య గారు నడిచినట్టుంది కదా.